సామాన్యుడికి వజ్రాయుధం లాంటైన సమాచార హక్కు చట్టాన్ని అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సామాన్యుడికి వజ్రాయుధం లాంటి చట్టమైన సమాచార హక్కు చట్టాన్ని మున్సిపల్ అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల సమాచార హక్కు చట్టం కింద టైబజార్ చెల్లింపుల విషయంలో దరఖాస్తు చేసుకోగా తప్పుడు సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకు, శ్రీధర్ రెడ్డి, భూమా రమేష్ ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద మీడియా సమావేశాన్ని నిర్వహించారు. 2015-2016 సంవత్సరంలో కాంట్రాక్టర్ 6,95,000 రూపాయలు చెల్లించగా మున్సిపల్ అధికారులు 72,000 రూపాయలు చెల్లించినట్లు సమాచారం ఇచ్చారని, 2017-2018లో 8,40,000 రూపాయలు చెల్లించగా 11 లక్షలు చెల్లించినట్లుగా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మేనేజర్ శ్రీనివాస్, అకౌంటెంట్ శ్రీధర్ రెడ్డిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. రామాయంపేట మున్సిపల్లో నేను 2004-25కి టైప్ బజార్ తీసుకున్నాం, ఒక 5 యువకులం కలిసి. దాని విషయంలో మేము మాకు సమ్మర్ దాంట్లో కానీ సీతాఫల విషయాలు కానీ చాలా విషయాలలో మాకు అన్యాయం జరిగింది. గతంలో ఉన్న కాంట్రాక్టర్ ఏం చేశాడంటే అతను ఇక్కడ ఉన్న పరిచయాలతో తీసుకుపోయి చల్మడి దగ్గర పెట్టుకుని మాకు మెయిన్ ఉన్న ఆదాయమే అది సీతాఫలం, దాన్ని తీసుకుపోయి అక్కడ పెట్టాడు. మేము దాని విషయమై మళ్ళీ అకాల వర్షాలు పడ్డాయి. మళ్ళీ మార్కెట్ ఏది చర్చ్ కాంపౌండ్ ఉండే దాన్ని తీసేసారు. తీసేస్తే మేనేజర్ గారికి వచ్చి కూడా చెప్పాము మేము ఇట్లా కమిషనర్కి చేపలు అది మున్సిపల్ ఏది ఇక్కడ ఉంటే ఆడికెళ్ళి తీసేపించండు గతంలో ఉన్న కాంట్రాక్టర్. దీని అన్ని విషయాలలో మాకు కొద్దిగా అన్యాయం జరిగిందని చెప్పేసి మేము వీళ్ళకి వచ్చి, సార్ మాకు కొద్దిగా దీని విషయంలో ఏదైనా చూడండి అంటే, మాకు గతంలో వాళ్ళు ఎంత కట్టారు, మేము ఎంత కట్టినాం సార్, మేము ఇంతమంది 14-15 లక్షలు ఉన్నప్పుడు ఉన్న టైబజార్ను 7-8 లక్షలు దుర్వినియోగం ఓన్లీ 3 సంవత్సరాల 10 సంవత్సరాలు నేను అడిగితే నాకు మొత్తం క్లియర్ చీట్ ఇచ్చారు సార్. ఇది క్లీన్ చీటు 10 సంవత్సరాలది మాకు క్లీన్ చీట్ ఇచ్చాడు. నేను గతంలో తీసుకున్నది మళ్ళీ ఇంకోటి తీసుకుంటే 2018-19లో తీసుకుంటే అందులో ఓన్లీ 4 సంవత్సరాలకే ఒక 7-8 లక్షల రూపాయలు దుర్వినియోగం జరిగింది. దీనికి యాక్టివ్గా మేము సమాచార హక్కు చట్టం కింద మన మున్సిపల్ కమిషనర్ చైర్మన్ గారు, దేవేందర్ గారు కమిషనర్, మరియు శ్రీనివాస్ గారు, మరియు ఆయన శ్రీధర్ రెడ్డి గారు, వీరు ముగ్గురు కలిసి మాకు సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేశారు. వాళ్ళకు అందులో బోర్డు మెంబర్ ఉండే అధికారమే లేదు వీళ్ళకు. అందులో వాళ్ళు ఉన్నారు, సరే ఉన్నోళ్ళు అట్లా చెప్పుడు తప్పు కదా. కాబట్టి వీరిపై మేము ఆల్రెడీ ఇప్పుడు నిన్నటి రోజు జేసీ గారు కామెంట్ చేయడం అనేది అది అక్కడ శాఖపరం చర్య జరుగుతుంది. మీ పత్రికాముఖంగా కూడా మీకు లోకల్గా తెలవాలని మీడియా మిత్రులకు పిలిచి మేము ఈ విషయం మీకు తెలియజేయడం జరుగుతుంది. దీని విషయంపై మీరు పూర్తి వివరణ అడిగి మాకు కోర్టు కూడా మేము వెళ్ళాల్సుకున్నాం కమిషనర్ గారి మీద, అందరి మీద, ముగ్గురు మీద. దయచేసి మాకు ఈ వివరణను మీరు సమగ్రంగా న్యాయం చేయండి. ఏదైనా సమాచార హక్కు చట్టం కింద అడిగితే 7 రోజులు, లేదంటే ఇంకా వారికి సమాచారం దొరకనేడలో ఒక 14 రోజులు, 20 రోజులు. కానీ మాకు 3 నెలల తర్వాత ఇచ్చిన సమాచార హక్కు చట్టం ఏంటంటే మొత్తం కట్టిరని. అంటే ఇది అతను ఒక సమాచార చట్టంలో మెంబర్ అయి ఉండి మాకు ఒక తప్పుడు సమాచారం ఇచ్చింది కాబట్టి అతనిపై శాఖాపర ఎవరైతే ఈ సమాచార చట్టం పెద్ద మనిషి ఎవరు ఉన్నారో సార్లు అతనిపైన శాఖాపర చట్టాలు తీసుకొని అతని ఇంట్లో విధుల నుంచి తొలగించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. వేరే ఏం లేదు. ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారం. రామాయంపేట మున్సిపాలిటీలో ఎంత అవినీతి జరుగుతుందంటే మన మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అవినీతి జరుగుతుంది. దీనికి నిదర్శనం ఏంటంటే, మేము మొన్న టైబజార్ వేలం విషయంలో గత 10 సంవత్సరాల రికార్డు కావాలని చెప్పేసి ఆర్టీఐ యాక్ట్ ప్రకారం మేము వివరణ అడిగినాం. మేము ఆర్టీఐ యాక్ట్ ప్రకారం మాకు పూర్తి వివరాలు కావాలని చెప్పేసి మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దీని విషయంలో మన మేనేజర్ గారు, మున్సిపల్ మేనేజర్ గారు ప్లస్ కమిషనర్ గారు శ్రీధర్ రెడ్డి ముగ్గురు కలిసి మాకు రిపోర్ట్ ఇచ్చారు. అది ఎప్పుడు ఇచ్చారు? మేము గొడవ 10 సార్లు ఏమైంది, మేము ఇచ్చి 3 నెలలు అవుతుంది, మాకు ఇంకెప్పుడు ఇస్తారు అని చెప్పేసి గొడవ పెట్టుకోగా మీకు ఏదైనా ఉంటే మాకు ప్రాబ్లం మాతో చెప్పారు, మీకు ఏదైనా ఉంటే మేము చూసుకోమా అది అని చెప్పేసి మాకు అంటే కూడా మేము చట్ట ప్రకారం పోతున్నాం, మీరు మాకు సమాచార హక్కు చట్ట ప్రకారం యాక్ట్ ప్రకారం మాకు పూర్తి డీటెయిల్స్ అడుగుతున్నాం. టైబజార్ వేలం ఎంత పోయింది, వాళ్ళు ఎంత కట్టిరు అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఆ డీటెయిల్స్ ఇవ్వండి చాలు సార్ అంటే అడగంగా మొన్న డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఇచ్చింది ఏంటంటే 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరాల నుంచి అన్ని వేలమైంది. ఇది మొత్తం ఎలాంటి బకాయి లేదు, మొత్తం క్లియర్
క్లియర్గా చెల్లించబడదని చెప్పేసి మాకు తప్పుడు సమాచారం ఇచ్చారు. అయితే మేము ఇదే ఆర్టీఐ యాక్ట్ ప్రకారము ఇంతకుముందు ఒక వ్యక్తి రామాయంపేటకు చెందిన మన నరేష్ అనే రొడ్డమైన నరేష్ అనే వ్యక్తి ఆర్టీఐ యాక్ట్ ప్రకారము 4 సంవత్సరాలది వివరణ అడిగిండు, అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు కూడా ఆర్టీఐ యాక్ట్ ప్రకారము ఇచ్చిన వివరాలు ఇప్పుడు ఇచ్చిన వివరాలకు అసలు పొందనే లేదు, మొత్తం ఫ్రాడ్. ఇప్పుడు మన కొత్తగా మాకు ఇచ్చింది ఏంటంటే మొత్తం చెల్లించరు, ఎలాంటి డ్యూస్ లేవు, అన్ని బకాయిలు చెల్లించరు, ఎలాంటి బాకీ కూడా లేదని చెప్పేసి మాకు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇంతకుముందు కూడా సేమ్ ఆర్టీఐ యాక్ట్ చట్ట ప్రకారం ఇచ్చిన దానిలో 9 లక్షల రూపాయలు ఫ్రాడ్ ఉన్నది. 4 years ఓన్లీ 4 సంవత్సరాలకే 9 లక్షల రూపాయలు ఫ్రాడ్ జరిగింది. ఈ 9 లక్షల రూపాయలు ఎటువైనవి? ఆర్టీఐ యాక్ట్ ప్రకారము అసలు ఆర్టీఐ యాక్ట్ అంటే ఏంది, దాని విలువేంది, సమాచారం పూర్తి ఎట్లుందో అట్లా దాని సమాచారము తెలుసుకోవడానికి ప్రతి మానవునికి చట్టం ఇచ్చిన హక్కు. నువ్వు ఒక సమాచార హక్కు చట్టాన్ని నీ యొక్క వ్యక్తిగత కక్షలు పెట్టుకొని సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేసామంటే కమిషనర్ గారు, మేనేజర్ గారు వీళ్ళు దుర్వినియోగం చేశారంటే అది ఎంతవరకు అనేది చెప్పేసి మీ ప్రెస్ ముఖంగా మేము తెలియజేసుకుంటున్నా. దీనికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ కూడా మీకు ఇస్తున్నా. ఇక అది దానిపైన కలెక్టర్ గారు ఈ రామంపేట మున్సిపల్ కమిషనర్పై మరియు మేనేజర్పై, సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ రెడ్డిపై చట్టరీత్యా తగు చర్య తీసుకోవాలని మనవి చేస్తున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.